శ్రీకాకుళం జిల్లాలోని ఓ దళిత మహిళ ప్రిన్సిపల్ పై టీడీఏ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే తనపై కక్ష కట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి తనను బదిలీ చేయించారని చెప్పారు. తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదేనని దళిత మహిళ స్పష్టం చేసింది. వరుస సెలవులు శ్రావణ మాసం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. అక్టోబస్ భవనం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లోని భక్తులకు అన్ని ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. నిన్న శ్రీవారిని 87,000 మంది దర్శించుకున్నారు. ఇక నిన్నటి హుండీ ఆదాయం 4,16,00,000. వరుస సెలవులు శ్రావణ మాసం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆక్టోపస్ భవనం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలోని భక్తులకు అన్ని ప్రసాదాలు, పాలు, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. నిన్నటి శ్రీవారిని 87,000 మంది దర్శించుకున్నారు. ఇక నిన్నటి హుండీ ఆదాయం 4,16,00,000. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అయితే అందిస్తారు. చెప్పండి గోపి. ఫాతిమా, మొత్తం మీద తిరుమల స్వామివారి దర్శనానికి, శ్రీవారి దర్శనానికి గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా రద్దీ కొనసాగుతుంది. తిరుమలకి సంబంధించి తమిళనాడుకి సంబంధించి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఎందుకంటే వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో తిరుమలకి విపరీతమైన రద్దీ వస్తున్న కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే టీటీడీ కూడా కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ ఇట్లా రకరకాల ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసినప్పటికీ కూడా భక్తుల సంఖ్య మాత్రం, రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఎక్కువగా అంటే ఈ వరుస సెలవులు కంటిన్యూగా వచ్చిన కారణంగా నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వస్తున్నారు. అందువల్ల వైకుంఠం కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు కూడా నిండి కిలోమీటర్ల వరకు కూడా, అంటే శిలాతోరణం వరకు కూడా దాదాపుగా కంపార్ట్మెంట్లు వెలుపల 2-3 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు అంటే వేచి ఉంటున్నారు. వర్షాలు కురుస్తున్నాయి, అధికంగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. అది కాకుండా ఈదురుగాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఊహించని స్థాయిలో భక్తుల రద్దీ వచ్చిన కారణంగానే ఈ రకంగా ఇబ్బందులు వచ్చాయని చెప్పి కూడా టీటీడీ చెబుతుంది. ఇట్లా తిరుమల ప్రధానంగా ఆలయానికి సంబంధించి స్వామివారి దర్శనానికి దాదాపుగా ఒక రోజంతా వేచి ఉంటే తప్ప
శ్రీవారి దర్శనం దొరకడం లేదు. టీటీడీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఉద్యోగులకు కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా తిరుమల ఘాట్ రోడ్ లో ఆల్రెడీ కొండ చర్యలు విడిపడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని తిరుమలకు సంబంధించి వాహనాలు రావాలని చెప్పి ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో భక్తులు సహకరించి క్యూలైన్ల వద్ద కావచ్చు, అదేవిధంగానే ఈ కంపార్ట్మెంట్ల వద్ద జాగ్రత్తగా స్వామివారి దర్శనానికి సహకరించాలని చెప్పి కూడా చెప్తుంది. అయితే ఒక్కసారిగా సెలవులు కంటిన్యూస్ సెలవులు ఒక 3-4 రోజులు కంటిన్యూస్ సెలవులు వచ్చిన కారణంగా నేరుగా తిరుమలకి వెళ్తే స్వామివారి దర్శనానికి అయిపోతున్న కారణంతోనే అంటే ముందస్తు ప్లానింగ్ లేకుండా నేరుగా భక్తులందరూ కూడా ఒక్కసారిగా వచ్చిన కారణంగా ఈ రకంగా ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కూడా ఉంది. మరోవైపు తిరుపతి నుంచి కూడా అదనపు బలగాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమలకి తరలించడం జరిగింది. అక్కడ తోపులాట్లకి తొక్సులాట్లకి ఆస్కారం వచ్చే నేపథ్యంలో భక్తులకు సంబంధించి టీటీడీకి సహకారంగా ఉంటుందన్న ఆలోచనతో పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇవాళంతా కూడా ఆదివారం, ఎందుకంటే నిన్న మొన్న శని శుక్రవారాలు ఉన్న నేపథ్యంలో రద్దీ కొనసాగింది. ఇంక ఇవాళ ఆదివారం కాబట్టి మరింత రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించిన చైర్మన్ విఆర్ నాయుడుతో పాటు ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా లైన్ల వద్ద అదేవిధంగానే కంపార్ట్మెంట్లు, ఎందుకంటే భక్తులు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా అన్నప్రసాదాల పంపిణీతో పాటు చిన్నపిల్లలకి పాలు ఇట్లా ఇవన్నీ కూడా టీటీడీ సహజంగా పంపిణీ చేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం తలనీలాలు సమర్పించడానికే దాదాపుగా 6-7 గంటల సమయం పడుతా ఉంది. ఇక గదులు సంబంధించి అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గదులు ఎవరికి కూడా దొరకడం లేదు. కేవలం తిరుమలకు సంబంధించి కేవలం 6-7 వేల గదులు మాత్రమే ఉంటాయి. అలాంటిది లక్షలాది మంది భక్తులు వచ్చేసిన నేపథ్యంలో ఈ గదులు కూడా చాలా సమస్యగా మారిందనే మనం చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం ఇంకా కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. దాని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఈ ప్రివిలేజ్ దర్శనాలకు సంబంధించి మాత్రం టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలని, ప్రోటోకాల్ దర్శనాలు ఇవన్నింటినీ కూడా ప్రోటోకాల్ కు మాత్రం పరిమితం చేసి వీటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఇక సోమవారికి సంబంధించి మాత్రం దాదాపుగా ఒక రోజంతా సమయం, అంటే దాదాపుగా 24 గంటల సమయం పడుతా ఉంది. నిన్న కూడా శ్రీవారికి సంబంధించి దాదాపుగా 4-5 కోట్ల రూపాయల వరకు కూడా భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద ఎత్తున, అంటే భక్తులు విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఆ కానుకలు కూడా భారీగా పెరగడం జరిగింది. సో మొత్తం మీద టీటీడీ మాత్రం అప్రమత్తంగా ఉంది. భక్తులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, అది కాకుండా ఈదురుగాళ్ళు, చలిగాళ్ళు ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గదులు, కాటేజీలు దొరకని భక్తులంతా కూడా రోడ్ల పైన, అదేవిధంగానే క్యూ లైన్ల వద్ద ఎక్కడ చూసినా కూడా చెట్ల కింద చాలా అవస్థలు పడుతూ కూడా పిల్లల్ని తీసుకుని మహిళలు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అవస్థలు పడుతున్నారని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. కాకినాడ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీశక్తి ఉచిత బస్సు సేవలు తొలి రోజే వివాదంలోకి ఎక్కాయి. గోకవరం నుండి కాకినాడ వస్తున్న ఏపీ 39UM 6018 నంబర్ గల అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మహిళలకు టికెట్లు వసూలు చేయడం కలకలం రేపుతుంది. గోకవరం కొత్తపల్లి వద్ద బస్సు ఎక్కిన వృద్ధురాలికి పెద్దాపురం వరకు 100 టికెట్ కొట్టినట్లు ఆరోపణ. ఉచిత బస్సు అని చెప్పినా పట్టించుకోలేదని బస్సులోని ఇతర మహిళలందరికీ టికెట్లు వసూలు చేశారని వృద్ధురాలు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు బస్ ఫ్రీ ఉంది కదా, మరి ఎక్కిన జనాల దగ్గర అంతటే తీసుకున్నాడు. మీరు అడగలేదా? మరి ఎవరు అడగదు, మేము అడిగితే బాగుంది. బస్సులో కూడా ఎవరు అడగలేదా? ఎవరు అడగదు. మీకు ఫ్రీ బస్ ఎక్కలేదా? టికెట్ తీసుకున్నాడండి ఆయన. మీకు ఫ్రీ బస్ కదా ఇవాళ నుంచి. మరి ఎవరు, మరి మేము 6 గంటలకు ఎక్కామని టికెట్ తీసుకున్నాడు, మరి ఇచ్చేయాలి కదా. అప్పుడు 5 గంటల నుంచి ముందు కదా, అప్పుడు అమల్లో ఉంది కదమ్మా. మరి ఏమని మరి ఆయన తెలియదు, అందరి దగ్గర తీసుకున్నాడే టికెట్ తీసుకున్నాడా? అందరిదే బస్సులో అందరిదే తీసుకున్నాడు. ఎక్కిన వాళ్ళు అందరిదే తీసుకున్నాడు. మామూలుగా ఫ్రీ ఇవ్వలేదు. ఇవ్వలేదు, 100 రూపాయలు తీసుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు బస్ ఫ్రీ ఉంది కదా, మరి
నాగర్ కర్నూలు జిల్లా ఆమన్నగల్ పట్టణం పరిసర ప్రాంత వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆమన్నగల్ ప్రాంతంలో మార్వాడి వ్యాపారస్తుల దినాభివృద్ధి చెందుతూ నాసిరకం వస్తువులకు విక్రయించడం వల్ల స్థానిక వ్యాపారస్తుల వ్యాపారం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల సిబ్బంది లేబర్గా పనిచేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు. వారు సమైక్యతతో వ్యవహరించడం వలన స్థానిక వ్యాపారాలకు పోటీ పెరిగి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మార్వాడీలు తమ ప్రాంతాల్లో అడుగుపెట్టకుండా కాపాడుకోవాలని తీర్మానించారు. అందుకు సాంకేతంగా వ్యాపార సంస్థలు, హోటళ్లు సహా అన్ని దుకాణాలను మూసివేసి బంద్ కార్యక్రమంలో పాల్గొని సంఘీక భావం ప్రకటించాలని వ్యాపారులు నిర్ణయించారు. వీళ్ళు అక్రమంగా పెట్టి అన్ని డూప్లికేట్ వస్తువులు అమ్మి మా లోకల్ వ్యాపారస్తులు దెబ్బకొట్టిన సందర్భంగా 18వ తారీఖు అన్ని రకాల షాప్స్ బంద్ చేయడం జరుగుతుంది. మార్వాడి షాప్స్ ఎక్కువైనవి.